హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ ఫ్రెండ్స్. హెచ్ఎంపివి వైరస్ అయితే మాత్రం చైనాలో అయితే మళ్ళీ మొదలైంది. బాగా కానీ 1 డే బ్యాక్ 2 డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు మనకైతే పంపించేది ఏంటంటే హెచ్ఎంపివి వైరస్ గురించి అయితే ఒక కోవిడ్ లాగా అయితే అవుతుందా అనే డౌట్ అయితే వస్తుంది అనమాట. అంటే మనం 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే చూసాం కదా, కోవిడ్ టైంలో మన లాక్డౌన్ అయితే విధించారు. ఆ రకంగానే మళ్ళీ ఏదైనా పెడతారనే డౌట్ అయితే ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది. ఇంత పెద్ద వైరస్ కాబట్టి ఇది కూడా దగ్గర దానికి సంబంధించిన సింటమ్స్ ఎలాగైతే ఉంటాయి, ఇంకా మనం దాన్ని ఎలా కన్సల్ట్ చేసుకోవాలి, ఎలా మనం తెలుసుకొని దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సార్కి అయితే మాత్రం మన సీఎం సార్కి అయితే మాత్రం ఈ యొక్క వైరస్ గురించి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం నా వీడియో తరపు నుంచి అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం అయితే ప్రిపేర్ గా ఉన్నామా లేదా అని అనమాట. ఏంటంటే వైరస్ ఒకప్పుడు వచ్చింది కదా, కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, చాలా సఫర్ కూడా అయ్యామన్నమాట. ఇదే వైరస్ కూడా హెచ్ఎంపివి వైరస్ కు దానికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటుంది అని మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా అయితే మాత్రం అలాంటి లక్షణాలన్నీ ఎదుర్కోవడానికి మన ఆంధ్ర అయితే మాత్రం కరెక్ట్ గా ఉందా అని ఒక ప్రిపేర్ గా ఉన్నామా లేదా అనేది చిన్న డౌట్ అనమాట. అది కూడా నేనైతే అడుగుతున్నాను. అంటే ఈ క్వశ్చన్ లో ఏంటంటే అర్థం అంటే మనకి ఇప్పుడు పర్టికులర్ గా ప్రిపేర్ అంటే ఏంటంటే ఒక వెంటిలేటర్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదా బెడ్స్ అవ్వచ్చు, కాకపోతే రూమ్స్ అవ్వచ్చు. పర్టికులర్ గా ఇవన్నీ అరేంజ్ అయితే ఉన్నాయా లేదా, అంటే ఇన్ కేసు ఒకవేళ వైరస్ అనేది మన ఇండియాలో ఆంధ్రాలో అన్ని పాకితేనప్పుడు మనం అయితే ప్రిపేర్ గా ఉండాలి కదా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, వెంటిలేటర్ పెట్టినప్పుడు కానీ, కరోనా వైరస్ జరిగినటువంటి తప్పులు మళ్ళీ ఇప్పుడు జరగకూడదని నా ఒక ఓన్ నిర్ణయం అనమాట. రెండో క్వశ్చన్ ఏంటంటే మనకు జాబ్స్ ఒకవేళ పోవచ్చు అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కరోనా టైంలో చూసుకోవచ్చు, మనకు కొన్ని జాబ్స్ అయితే కొంతమంది తీసేశారు. అంతే కంపెనీ పరంగా ఆ వేతనం అనేది చెల్లించలేకపోవడం వల్ల కంపెనీ తీసేసేది అనమాట కొంతమంది ఎంప్లాయీస్ అయితే. అదే రకంగా జరిగితే ఎంప్లాయీస్ ఏమైపోతారు, ఇంకా పర్టికులర్ గా వాళ్ళ లైఫ్ అనేది ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏమవుతుంది అనే దాని మీద కూడా చిన్న డౌట్ అయితే వచ్చి రావాలన్నమాట ప్రతి ఒక్కరికైతే. ఈ రకంగా ప్రిపేర్ గా అయితే ఉండాలి. సార్ అయితే ఒక మాట చెప్పారనమాట, చంద్రబాబు సార్ అయితే మాత్రం వీళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మాత్రం చేస్తానని చెప్పారు. అంటే ఏ రకంగా అంటే ఇంటర్నేషనల్ గా మన రిమోట్ తో ఆపరేట్ చేసే విధంగా అయితే మాత్రం ప్రతి ఇంటి గ్రామాలుగా ఒక విలేజ్ కూడా పర్టికులర్ గా తీసుకోవడం అయితే జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే ఎవరైనా కూడా ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసే అనుకూలత అయితే మాత్రం కల్పిస్తానని సీఎం సార్ అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. అదే అవకాశం ఈ హెచ్ఎంపివి వైరస్ అయితే వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ నిబంధనల్ని పాటిస్తూ ఇప్పుడైతే మాత్రం మనకైతే మాత్రం అలాంటి అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే వైరస్ అనేది వచ్చేసిన తర్వాత మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ జరిగిన 3 క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ ఇంపార్టెంట్ అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏమీ లేదు, వైరస్ అనేది కరోనా వైరస్ లాగా ఇది కూడా హెచ్ఎంపివి వైరస్ అనేది పాకితే చాలా అయితే మాత్రం నష్టం అయితే మనం అయితే చూస్తాం. అందుకని ముందుగానే ప్రిపేర్ అయితే అవ్వాలని నా ఉద్దేశం అనమాట. ఈ 3 ఏంటంటే నేను క్వశ్చన్ అడిగినవి, ఒకటి ఏంటంటే హెచ్ఎంపివి వైరస్ వచ్చినట్లయితే మనకి వెంటిలేటర్స్ కొన్ని సదుపాయాలు మన హాస్పిటల్ కల్పించాలి. ఇంకో రెండో క్వశ్చన్ ఏంటంటే మనకి జాబ్స్ పోయే అవకాశం అయితే కొద్దిగా పోకుండా ఉండాలన్నమాట. ఇంకా 3వ క్వశ్చన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటంటే పర్టికులర్ గా మన ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే విధానం అయితే కల్పించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయనేది కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకా దానికైతే మాత్రం నేనైతే రెస్పాండ్ కూడా అవుతాను. నెక్స్ట్ వీడియో అయితే కూడా తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎందుకు చేస్తున్నాను, ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.